నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. రాష్ట్రంలో గుంటూరుతో సహా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపల పట్టడం లాంటివి చేయవద్దని ప్రజలకు సూచించారు. గుంటూరులో కురిసిన భారీ వర్షానికి నగర శివారు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ నదిలోకి దిగవద్దని సూచించారు. వర్షం కారణంగా నిలిచిపోయిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ కూల్చివేత పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఏసీ కళాశాల వైపు ఉన్న బ్రిడ్జిని జేసీబీలతో పడేస్తున్నారు. ఇప్పటికే బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేసిన అధికారులు ఇతర ప్రాంతాల వైపు ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా 4 లైన్ల బ్రిడ్జ్ నిర్మాణంను పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి కోసం ప్రజలు సహకరించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. గుంటూరులో కురుస్తున్న భారీ వర్షాలకు చుట్టుకుంట సెంటర్లోని మురికిపేట ముంపుకు గురైంది. మోకాళ్ల లోతు నీరు ఇళ్లలోకి రావడంతో కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చుట్టుకుంట సెంటర్లోని మురికిపేట రైతు బజార్లోకి చేరిన వర్షపు నీటిని జేసీబీల సాయంతో కమిషనర్ బయటకు పంపిస్తున్నారు. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పీకలవాగు పొంగి ప్రవహిస్తోంది. మురికిపేట కాలనీ పల్లంలో ఉండడం వలన ముప్పుకు గురైందని కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. కాలనీవాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆహారం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జేసీబీల సాయంతో వాగులోని పూడికి తీసి నీటిని బయటకు పంపుతున్నామని చెప్పారు. ఎవరూ ఆందోళన పడాల్సిన పని లేదని, కార్పొరేషన్ వారికి అండగా ఉంటుందని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. ఇవేమైందంటే గత 3 రోజుల నుంచి కురుస్తున్న హెవీ రెయిన్స్ వలన పైనుంచి నల్లపాడు, ఇప్పుడు ఏటగ్రహారము, ఇటు మన శ్యామల్ నగరు, ఇటు నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ మేజర్ డ్రైన్ ద్వారా రావాలి. సో అది హెవీ ఫ్లడ్ అయిపోయింది. ఇదేమో రిసీట్ తక్కువ ఉంది, అందుకని ఈ రైతు బజారు తర్వాత ఈ ఏరియా కొంత ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు దాన్ని మనము మొత్తం కూడా అన్ని డ్రైన్స్ కూడా క్లియర్ చేయించుకొని ఆ వాటర్ అంతా కూడా వేరియస్ ఛానల్స్లో డైవర్ట్ చేస్తున్నాం. చేస్తే మేబీ మధ్యాహ్నానికి అదంతా కూడా నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనాలతో కూడా మొత్తం ఏరియా అంతా తిరిగి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. 50 ఇళ్ళు వాళ్ళతో మాట్లాడాము. భోజనాలు కానీ అట్లా ఏమైనా ఇబ్బంది ఉందంటే ఏం లేదయ్యా, మేము చేసుకుంటాము, మేము భోజనాలు సప్లై చేస్తామమ్మా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అంటే ఏదో 4-5 ఇళ్ళు వాళ్ళు చెప్పారు. అయినా కూడా మేము 200 మందికి భోజనాలు తెప్పించి మధ్యాహ్నం అరేంజ్ చేపిస్తున్నాము. సత్య ఇన్వెస్టిగేషన్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ వెబ్సైట్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరులో జరిగింది.
లక్ష్మీపురంలోని గార్డెన్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో పాటు సంస్థ ఫౌండర్ కాళహస్తి సత్యనారాయణ, రిటైర్డ్ ఐపీఎస్ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా పలు కుటుంబాలకు జీవనోపాధి కల్పించడం అభినందనీయమని ఆలపాటి అన్నారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్టును అందుబాటులో ఉంచితే వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎందుకంటే మీరు రవిచంద్ర గారు మీ అందరికీ ఇది ఆర్గనైజేషన్లో మెంబర్స్గా ఉన్నారు కాబట్టి నాట్ ఓన్లీ ఇన్ ద క్రైమ్ అదర్ దెన్ క్రైమ్లో కూడా ఆల్రెడీ రవిచంద్ర గారు చెప్పారు. క్రైమ్ అంటే క్రిమినల్ ఏం చెప్తాము లేదా వైట్ కాలర్ క్రైమ్స్. ఈరోజు ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్స్ అనేది సచ్ ఎ బిగ్ కంట్రీకి అవసరం అని చెప్పి నేను బలంగా నమ్మే వ్యక్తుల్లో ఉన్నాను. ఎందుకంటే మనం చూస్తుంటే ఏదైనా గవర్నమెంట్స్ మారంగానే అఫీషియల్స్ కూడా మేనేజ్మెంట్తో వెళ్ళిపోతూ ఉన్నాం. ఇవాళ మనం ఫోర్త్ ఎంపైర్ అనుకునే జర్నలిజం చూస్తాం. మేనేజ్మెంట్స్ ఎట్లా నడిస్తే జర్నలిజం కూడా అట్లా నడుస్తుంది. గవర్నమెంట్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్స్కి అనుకూలంగా అఫీషియల్స్ కూడా ఉన్నారు. దేర్ ఇస్ నో ఇంపార్షియల్ ఎంక్వైరీ యాజ్ ద పీపుల్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఓటర్ల జాబితాలో తప్పొప్పులను ప్రశ్నిస్తూ ఈసీని కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విపక్ష ఎంపీలను అరెస్టు చేయటం అప్రజాస్వామికం, అత్యంత దుర్మార్గమని ఏపీపీసీసీ అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావుతో కలిసి రాజీవ్ గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో తప్పప్పులపై పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోగా అరెస్టులు చేయడం పిరికిపద్ద చర్య అని అన్నారు. ఇది గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ప్రవర్తిస్తూ ఉంది. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువు. ఆ ఎన్నికలకు సక్రమమైన ఓటర్ల జాబితా ప్రామాణికం. అటువంటి ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయి, సరిదిద్దండి అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 300 మంది ఎంపీలు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోతే అపాయింట్మెంట్ ఇవ్వకుండా పోవడం అనేది ఇది అత్యంత దుర్మార్గం, ఇది పిరికిబంద చర్య, ఇది అప్రజాస్వామికం. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ హిందూ కళాశాల కెమిస్ట్రీ అధ్యాపకులు ఎం విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కూడా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ విశ్వం మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన చదువు నేటి తరానికి అవసరమని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ మరియు ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు చదువుకోవడానికి అన్ని వసతులు ఉన్నాయని, విద్యార్థులందరూ ఈ అవకాశాలను ఉపయోగించుకుని కళాశాల కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలని కోరారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నాకు ఈ కళాశాలతో 45 ఏళ్ల అనుబంధం, 45 years. ఈ ఏడి హాల్లో ఎన్నో ప్రదర్శనలు చూశాను. నా చిన్నప్పుడు ఒక సంజీరావు గారిది, సంపత్ కుమార్ ఆచార్యది, అనేకమైన ఏడి హాల్ అంటే ఈ హాల్ ఏదైతే మీరు కూర్చున్నారో ఇది రాష్ట్రంలోనే అత్యున్నతమైన, ఈ పైన కనబడుతున్నాడు ఆయన, ఆ రోజుల్లో ఈ హాల్ నిర్మించాడు. ఏడి హాల్ అంటే ఏకాదండయ్య పంతులు గారి హాల్, ఆయన ఏకాదండయ్య పంతులు గారు మహానుభావుడు. ఇవి ఈ సంస్థలు ఇందాక ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా 35లో ఫిలంథ్రాపిస్ట్ అంటారు. ఆ పదం ఇవాళ ఆధునిక యుగంలో కనుమరుగవుతున్నటువంటి ఒక పదంలో ఫిలంథ్రాపిస్ట్ అంటే ఏమీ ఆశించకుండా
పార్టీషన్ హర్రర్స్ రిమెంబరెన్స్ డే కార్యక్రమం గుంటూరు రైల్వే కార్యాలయంలో జరిగింది. గుంటూరు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్లో డీఆర్ఎం ఎం సుదేష్ నసేన్ హాజరయ్యారు. 1947లో దేశ విభజన సందర్భంగా గీసిన రేఖతో శతాబ్దాల నాటి సహజీవన బంధాలు ఒక్క క్షణంలో తెగిపోయాయి. దాదాపు 6 మిలియన్ల మంది ముస్లిమేతరులు పశ్చిమ పాకిస్తాన్గా మారిన ప్రాంతాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. ఆనాటి దేశ విభజన వలన కలిగిన నష్టాలను చూపే ఫోటో ఎగ్జిబిషన్ చూపరులను ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి.